వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. కల్వకుర్తి నియోజకవర్గంలోని తర్నికల్ తండ గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కస్టడి నారాయణ రెడ్డి లబ్ధిదారులకు గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటి కలను సహకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా స్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని తర్నికల్ తండ గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కస్టడి నారాయణ రెడ్డి లబ్ధిదారులకు గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటి కలను సహకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా స్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీద పడతాయి భద్రం రాజు 3 సార్లు జరగండి ఇది అక్కడ పెట్టాలి, ఇక్కడ सरपंच సార్ కలవండి సార్ సార్ ఈరోజు తర్నికల్ తండాలో కల్వకుర్తి మండలంలో 2 ఇందిరమ్మ ఇండ్లు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ తర్నికల్ తండకు 6 ఇండ్లు శాంక్షన్ చేస్తే 6 ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. 4 ఇప్పటికి కంప్లీట్ అయినాయి. 2 ఇండ్లు ఇప్పుడు ఇంకా
పెండింగ్ ఉన్నాయి. అంటే వాళ్ళు రూప్ లెవెల్ వరకు వచ్చినాయి, ఇంకా రూప్ వేసుకోవాల్సిన ఉన్నది. 2 ఇండ్లు పెండింగ్ లో ఉన్నాయి. అది కూడా త్వరగానే ఈ నెలలో వాళ్ళు కంప్లీట్ చేసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ గ్రామంలో అందరు కూడా వందలాది మంది 2 ఇండ్ల గృహప్రవేశం ఉంటే ఈ తండాలో కల్వకుర్తిలో చాలా పెద్ద తండ తర్నికల్ తండ అంటే మరి అందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు మరి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేయడానికి గ్రామస్తులంతా విచ్చేసి ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు 3500 మనకు ఈ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ చేస్తే సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఇక 1 ఇయర్ నుంచి మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో దాదాపుగా 80% కంప్లీట్ కావచ్చున్నాయి. ఇంకా కొన్ని ఒక 4-5 నెలల్లో అవి కూడా కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే కొంతమంది స్లోగా వర్క్ చేసుకుంటా ఉన్నారు కాబట్టి. అయినా చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ గ్రామంలో 6 ఇచ్చినాం ఇక్కడ ఈ తండాలో, తర్నికల్ తండాలో. అయినా మాకు ఇంకా ఒక 25 అన్న కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజే బహుశా నేను అనుకుంటా మీటింగ్లో అనౌన్స్ చేస్తారు. 1500 ఇండ్లు మళ్ళీ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఇస్తామని చెప్పారు. కొత్తగా అంటే L1లో ఉన్నటువంటి వాళ్ళకు గుడిసెలు, పూడి గుడిసెలు, తర్వాత ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకు కట్టుకోవడానికి ఇంతవరకు అవకాశం ఇచ్చినారు. ఇంకా కొన్ని సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు మరి వారు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పుడు క్యాబినెట్ అంతా రూప్ లెవెల్ అంటే గోడలు పెట్టుకొని ఉండి వాళ్ళు రూప్ వేసుకోలేనటువంటి వాళ్ళు, ఒకవేళ రూప్ అంతా పడిపోయేటట్టుగా ఉండి రేకులు లేకపోతే ఏదైనా ఉన్నటువంటి వాళ్ళకు కూడా గోడలు పెట్టి ఉంటుంటే వాళ్ళకు కూడా సాయం చేయాలని ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక 500 ఇండ్లు అట్లాంటి వాటికి మరి సాయం చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. కాబట్టి దాదాపుగా 2000, దాదాపు కాదు ఎగ్జాక్ట్గా 2000 ఇండ్లు ఇప్పుడు ఒక మన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరుగుతుంది. 1500 గతంలో ఇచ్చినట్టుగా ఖాళీ స్థలం ఉండి పూరి గుడిసెలల్లో ఉండేటువంటి వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తూ, అదేవిధంగా రూఫ్ లెవెల్ వరకు గోడలు పెట్టినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కల్వకుర్తిలో అన్ని విధాలుగా కూడా బాగుంది. ఎక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను కూడా అప్పుడప్పుడు ఇక్కడ కూడా చాలా వరి ధాన్యం వచ్చింది, తర్వాత మొక్కజొన్నలు విపరీతంగా పడినాయి, పల్లీలు వచ్చినాయి, ఇబ్బంది పడతామేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇక్కడ సకాలంలో ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ మొత్తం రంగారెడ్డిలో ఉన్నటువంటి 4 మండలాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 3 మండలాలు కూడా పూర్తి స్థాయిలో ధాన్య సేకరణ, అదేవిధంగా ధాన్యం అంటే వరి, తర్వాత మొక్కజొన్న, పల్లి, అవి 3 కాకుండా మరి రంగారెడ్డి జిల్లా తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి మనకు పడకలకు తీసుకొస్తారు, అంటే తలకొండపల్లి మండలకు తీసుకొస్తారు సన్ఫ్లవర్. అది కొద్దిగా ఒక 15-20 రోజులు ఇబ్బంది పడ్డా కూడా పూర్తి స్థాయిలో దాన్ని కూడా ఇప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళినప్పుడే వారు చెప్పడము, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని మరి మళ్ళీ ఒక 2500 మెట్రిక్ టన్నులకు ఇచ్చినారు. అది కూడా ఈ 2-3 రోజుల్లోనే పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒకే దగ్గర మన తలకొండపల్లిలో మన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్నది. అది కూడా ప్రొక్యూర్ చేసారు. ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం కాకుండా చేసారు. ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు మాట్లాడితే బాగుండదు వాళ్ళ దగ్గర. గతంలో ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఇయ్యలేనటువంటి వాళ్ళు ఇప్పుడు మనం 3500 ఇండ్లు మళ్ళీ ఒక 2 పెడతాం, మళ్ళీ ఒక 2000 ఇండ్లు ఇస్తా ఉన్నాం. ఇది కాకుండా రేషన్ కార్డ్స్ అసలు ఇవ్వలేదు. ఇక్కడ రేషన్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. వారికి అందరు కూడా సన్న బియ్యం 3 నెలలకు ఒకటేసారి ఆ రేషన్ తీసుకునే విధంగా ఏర్పాట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది. అది సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్నాం. ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అది వెళ్తుంది. అయినా కూడా చేయలేనటువంటి వాళ్ళు మొన్న బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసేసి మేము ధర్నా చేస్తున్నాం అని చెప్పేసి ఒక రైస్ మిల్ దగ్గరికి వెళ్ళేసి 2 లారీలు అక్కడ నిలబడుతున్నాయి, దించుకుంటారు. అవి 2 లారీలు ఉన్నాయి అక్కడ. ఆ 2 లారీల దగ్గరికి వెళ్ళేసేసి లారీలోనే నిలబడ్డాయి అని చెప్పినారు. అసలు ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? అడగాల్సినది అడిగే చాతగానక మరి లేనిపోని పెట్టాలనుకుంటున్నారా? మీకు అంటే పూర్తిగా తెలివిగా మాట్లాడుతున్నారా, అవి వదిలేసి మాట్లాడుతున్నారు? అదే తర్వాత అక్కడ మేమంతా కూడా తిరుగుతున్నాం. ఇక్కడ ప్యాక్స్ నుంచి ఉన్నటువంటి వాళ్ళనే మార్చలే, వాళ్ళు కూడా ఉన్నారు. అదే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు అందులో. అదేవిధంగా అక్కడ మార్కెట్ కమిటీస్ 2 ఉంటాయి. అక్కడ హామన్గల్ కావచ్చు, ఇక్కడ కల్వకుర్తిలో కావచ్చు. వీళ్ళందరూ పర్యవేక్షణ చేస్తుండ్రు. నేను కూడా వెళ్తా ఉన్నా, ప్రజాప్రతినిధులు వెళ్తుండ్రు, అధికారులు ఉన్నారు. ఎక్కడ కూడా 15 కిలోలు 20 కిలోలు తరుగు తీసిర్రు అని చెప్పి మాట్లాడతారు. తీస్తే 5 కిలోలు తీస్తే తీసుంటారు. ఎక్కడ ఉన్నా కూడా పనిష్మెంట్ అవుతుంది, కేసులు అవుతాయి అని చెప్పేసి
ఆ రైస్ మిల్లర్స్ కానీ లేకపోతే అక్కడ ఎవరైతే ప్రొక్యూర్ చేస్తున్న సెంటర్స్ లో చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం. బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్కడ అవకతవక లేకుండా, ఎక్కడ కూడా ధాన్యం ఆగకుండా, ఎక్కడ కూడా ఈ ధాన్యం వర్షాలు కూడా కొద్దిగా లేటుగానే అవుతున్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం కూడా రాలేదు. సకాలంలో సక్రమంగా ధాన్యాన్ని సేకరించడం జరిగింది. అయినా కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు అలా మాట్లాడడం అది దుర్మార్గమైనటువంటిది. వాళ్ళు చేయలేరు, చేస్తున్నప్పుడు కావాలని చెప్పేసి రాద్ధాంతం చేయడానికి వాళ్ళు ధర్నా అని చెప్పేసి మరి ముందుకు రావడము అది సిగ్గుసేట్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా బ్రహ్మాండంగా కల్వకుర్తి మొత్తంలో ఈ ధాన్యం సేకరణ చేయడం జరుగుతుంది. అందరికి కూడా సకాలంలో కూడా చేసినాం, ఎక్కడ ఇబ్బంది కాలేదు. ఏవైనా ఉన్నా కూడా మా దృష్టికి వస్తే ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా రైతులను కానీ బీద వాళ్ళని కానీ అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు కానీ ఎవరికి రావాలనో పార్టీలకు అతీతంగా, అది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఏ లెఫ్ట్ పార్టీ ఏది చూడకుండా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, ఏ పార్టీ అనేది చూడకుండా బీద వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్లకు ఇందిరమ్మ కమిటీ ద్వారా అదేవిధంగా అధికారులు అందులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉన్నారు. నిజంగా పూర్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేదే ఉద్దేశం. బాగా ఉన్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ కూడా రాదు. అది ఈ కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఆల్రెడీ ఒక బిల్డింగ్ ఉందో లేకపోతే ఇంతవరకు తీసుకోనో లేకపోతే ఏ విధంగా ఉన్నా కూడా వాళ్ళకి అవకాశం రాదు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే గతంలో 10 ఏళ్ళు మీరు చేయలేదు కాబట్టి ఈరోజు అవన్నీ పెండింగ్లు ఉన్నాయి. అందుకే ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. చేస్తున్న దాన్ని అప్రిషియేట్ చేయాలి. పార్టీలకు అతీతంగా ఎవరు ముఖ్యమంత్రి ఇలా చెప్తారో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా బీద వాళ్ళకి అందరికీ మన సంక్షేమ పథకాలు వెళ్ళాలని చెప్పి చెప్తా ఉన్నారు. అవి సక్రమంగా జరుగుతున్నాయి. జై కాంగ్రెస్. నాగర్ కర్నూలు జిల్లా గానుగుపెంట గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు గానుగుపెంట గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాంగ్దావత్ కమలస్వామి, ఇప్పలపల్లి సర్పంచ్ గామానాయక్, మాజీ సర్పంచ్లు, గ్రామ పెద్దలు, యువకులు, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సర్పంచ్ కమలస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. గత ప్రభుత్వం పేదల గృహ సమస్యలపై దృష్టి పెట్టలేదని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కృషితో పేదలకు సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు. 2వ విడతలో కూడా అర్హులైన ప్రతి పేద కుటుంబాలకి ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.